వ్యాపారి కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్టు, 22 లక్షల నగదు, 3 కార్లు స్వాధీనం. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరంకు చెందిన వ్యాపారి రవి కిడ్నాప్ కేసులో 11 మందిని అరెస్ట్ చేసి వ్యాపారి వద్ద నుండి 22 లక్షల రూపాయల నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. పలమనేరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంగవరం చెందిన రవిను కొంతమంది రెక్కి నిర్వహించి ఒడ్డూరు సమీపంలో కేరళ పోలీసులమని చెప్పి చేతులకు బేడీలు వేసి కిడ్నాప్ చేయడం జరిగిందన్నారు. అనంతరం అతన్ని బెదిరించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి 2 కోట్లు డిమాండ్ చేయగా కుటుంబ సభ్యులు ₹1 నగదును కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ వద్ద ఇవ్వగా రవి ఒంటిపై ఉన్న సుమారు 900 గ్రాముల నగలు సైతం తీసుకొని విడిచిపెట్టారు. ఈ కేసులో రవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కేరళ రాష్ట్రానికి చెందిన రోషన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్టు నిర్ధారించారు. వీరికి ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు సహకరించినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరికి రవి సుమారు 30 లక్షల డబ్బు ఇవ్వాల్సి ఉండగా రోషన్ గ్యాంగ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి రవిను కిడ్నాప్ చేసి అతని వద్ద నుండి ₹1 నగలు దోచుకెళ్లారు. ప్రధాన నిందితుడు రోషన్తో పాటు మరికొందరు పరారులో ఉన్నారని, వారిని కూడా తొందరలో పట్టుకుంటామని తెలిపారు. నెల 7వ తారీఖున పలమనేరులో ఎంసీ రవి అనే ఒక వ్యక్తి, మనకున్న సమాచారం ప్రకారం అతను ట్రేడింగ్ చేసి వ్యాపారం చేస్తుంటాడు. అతన్ని కొద్దిమంది రక్కీ చేసి అతని ఫ్రెండ్స్తో కలిసి పార్టీలో ఉంటే మామిడి తోపులో అక్కడికి వెళ్ళి రక్కీ చేసి వచ్చేటప్పుడు అటకాయించి అతని వెహికల్ ఆపి అతని వెహికల్లో నుంచి అతని బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అతని వెహికల్లో మొత్తంగా తిప్పుతూ అతను భయపెట్టి అతని వద్ద నుంచి దాదాపు ₹1 కోటి డబ్బులు డిమాండ్ చేసి తెప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి అతని ఒంటి మీద ఉన్న దాదాపు 900 గ్రాముల బంగారాన్ని వాళ్ళంతా బెదిరించి లాక్కున్నారు అని చెప్పేసి ఫిర్యాదు. దీంట్లో దర్యాప్తులో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళు అతన్ని ఎక్కించుకుంటే ముందుగా కూడా కేరళ టీం ఒకతను వచ్చి, మేము కేరళ పోలీసులము, మేము అరెస్ట్ చేసేకి వచ్చినాము ఒక కంప్లైంట్ మీద అని చెప్పేసి వాళ్ళు కిందికి లాగి పోలీస్ బేడీలు వేశారు. ఆ పోలీస్ బేడీలు వేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది కేరళ పోలీసులు అనుకుంటున్నారు. దీంట్లోకి పూర్తిగా దర్యాప్తు చేసిన ఫైండింగ్స్ చేయమంటే ఎంసీ రవి అనే వ్యక్తి కరోనా 2000లో ఫీర్విన్ అనే ఒక ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి పెట్టారు. అందులో భాగంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర నుంచి అన్ని ఏవైనా వస్తువులు, రైస్ కావచ్చు, ధాన్యాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎనీ ఆర్గానిక్ ప్రోడక్ట్ కొని దాన్ని శుద్ధి చేసి అమ్మేవాడు. ₹1 కోటి వనపర్తిలో వేణుగోపాల్ అండ్ దెమ్మవరం నారాయణ వీళ్ళిద్దరితో కలిసి ₹1 కోటి బిజినెస్ స్టార్ట్ చేసినాడు. తక్కువ టైంలోనే బాగా ఎక్కువ వ్యాపారం వచ్చింది. దాంతో అతను ఏం చేస్తాడంటే దీన్ని అన్లిమిటెడ్ కంపెనీగా పెట్టి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కువ స్టోర్ రూమ్స్ పెట్టాలనుకున్నాడు. వీళ్ళు ఇంకా అది పెట్టకముందే అనంతపూర్లో ఒకటి, వైజాగ్లో ఒకటి, వనపర్తిలో ఒకటి 3 స్టోర్స్ పెట్టినారు. దాదాపు 90 మెంబర్స్ దగ్గర నుంచి 94 మెంబర్స్ దగ్గర నుంచి ₹14 కోట్ల వసూలు చేశారు. ₹14 కోట్ల వసూలు చేసి అందులో ఆ కంపెనీ పెట్టినారు. ఇందులో ఉన్న మహేష్ నాయుడు అనే వ్యక్తి వనపర్తి, అతను ఆ కంపెనీలో 60 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 60 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు లాభాలు వచ్చినాయి, ఇదేనాయి. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో బాగా లాస్ వచ్చింది, కొంచెం వ్యాపారం స్లో అయిపోయింది. దానివల్ల అతను ఏం చేశాడు, కంపెనీ అందుబాటులో లాభాలు రావట్లేదు, కొంచెం క్లోజ్ చేసుకుంటే చాలామంది వాళ్ళు డిమాండ్ చేసినారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని. 30 మంది డబ్బులు ఇచ్చారు.
డబ్బులు ఇచ్చిన తర్వాత మిగిలిన రిమైనింగ్ 34 మెంబర్స్ డబ్బులు ఇచ్చి 60 మంది మొత్తం ఒకసారి పోతే అతను చేతగా అని చెప్పి కోర్టుకు సరెండర్ చేసేసాడు. నా ప్రాపర్టీ ఇది నా అప్పులు ఇవి అని నేను చెప్పేసి కోర్టు అడిగితే కోర్టుకు చెప్పాడట నాకు కొంచెం టైం ఇస్తే రీపే చేస్తాను. ఆ విధంగా మొత్తం ఇప్పుడు దాకా కూడా 11 మెంబర్స్ కాకుండా అందరికీ రీపే చేయడం జరిగింది. ఆ 11 మెంబర్స్లో తను ఒకడు మహేష్ నాయుడు అని. ఇతను 2024 డిసెంబర్లో ఇతని దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో మ్యారీగోల్డ్ అనే హోటల్లో ఉంటే ఆ హోటల్లోకి వెళ్ళి ఆ హోటల్ రూమ్లో అతను బెదిరించి దాదాపు 30 లక్షల రూపాయల డబ్బులు అతని దగ్గర నుంచి ఇచ్చే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అతనికి అతనితో ఉన్న వాళ్ళకు. అప్పుడు ఆ సమయంలో కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే నైతికంగా 60 lakhs వాళ్ళ దగ్గర తీసుకున్నాము, ఇవాళ కోర్టులో అవన్నీ ఉన్నాయి ఇద్దాము, సరే ఒక పేమెంట్కి ఇవ్వకపోతే కంప్లైంట్ ఇవ్వలేదు. దాని తర్వాత కూడా ఇతను మనీ కోసం ట్రై చేస్తూ ఉంటే ఈ మహేష్ నాయుడు వాళ్ళ ఫ్రెండ్ భాను అని ద్వారకా తిరుమలలో ఉంటాడు. ఆ ద్వారకా తిరుమల అని చెప్పి నాకు ఇట్లా డబ్బులు రావాలి ఇట్లా చేయాలి అంటే నేను నీకు డెఫినెట్గా ఇప్పిస్తాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అతను పులివెందుల సంబంధించిన నాగేశ్వరితో అప్రోచ్ అవుతాడు. నాగేశ్వరి ఇంతకుముందు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్గా పనిచేసే టైంలో చాలా మందితో బాగా కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి. ఈ నాగేశ్వరి ఏం చేసినాడంటే కేరళ గ్యాంగ్తో కాంటాక్ట్ అయినాడు. అంతా వచ్చి వాడు ట్రేడ్ చేస్తాడు, కొంచెం ఇంతకుముందు 30 lakhs వసూలు చేస్తారు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, ఈసారి పెద్ద మొత్తంలో కూడా మనము తీసుకున్నా కూడా మనకి ఎటువంటి డోకా ఉండదని చెప్పి ప్లాన్ చేసుకొని 6 vehiclesలో దాదాపు 26 మంది ఏపీ అండ్ కేరళ గ్యాంగ్ వచ్చారు. కేరళ వాళ్ళు వస్తూ పోలీస్ యూనిఫాము, తర్వాత బైడీలు, ఐడి కార్డ్స్ సంథింగ్ అంతా వచ్చి కేరళ పోలీసు లాగా యాక్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఇతన్ని కారులో తిప్పుతూ బాగా బెదిరించారు. మీ పైన చాలా కేసులు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి, మీకు ఇకపోతే చంపుతామని చెప్పి అతను గ్రామంలో ఉన్న వాళ్ళను, వాళ్ళ అన్నదమ్ములను, పిల్లలను, వాళ్ళ భార్యను, ఫ్రెండ్స్ను అందరూ దాదాపు ₹1 కోటి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ చిక్బలాపురం టోల్గేట్కి మొత్తం ఇక రాయచూరు, మదనపల్లి, పులిందాలు తిప్పి అక్కడ తర్వాత ధర్మవరము, చిక్బలాపూర్, బెంగళూరు దాకా వెళ్ళి మళ్ళీ చిక్బలాపూర్లో మార్నింగ్ ఎర్లీ అవర్స్ మార్నింగ్ ఆ ₹1 కోటి డబ్బులు అతను ఒంటిపై ఉన్న ఇవన్నీ తీసుకొని అతను అక్కడ వదిలేకపోవడం జరిగింది. వదిలిపోయిన తర్వాత అతను భయపడ్డాడు. మహేష్ అనే వ్యక్తిని చూశాడు, గుర్తుపట్టాడు. సరే అతను 30 lakhs ఇవ్వాలనుకుంటే భయపడ్డాడు. భయపడిన తర్వాత అతనికి ఇక్కడికి వచ్చాక విచారిస్తే అర్థమైంది ఎవరెవరు చేస్తారు ఏం కదా అనేసి. వాళ్ళ అమ్మ నాన్న కలిసి 12th వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడుంటే ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా టీమ్స్ చాలా రకాలుగా జరిగినాయి. ఇవన్నీ పేపర్లో వచ్చి బాగా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత చాలా టీమ్స్ మోహన్ రెడ్డి కేరళ పోయాడు, పరశురామ్ ద్వారకా తిరుమల పోయాడు, రాంభూపాల్ హైదరాబాద్ వనపర్తి అంతా పోయించారు, లోకేష్ హైదరాబాద్ పోయించాడు. అన్ని టీమ్స్ పులివెందుల అందరికా టీమ్స్ పోయినాయి. ఆ టీమ్స్ హల్చల్ చేసేసరికి బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ కేసెస్ ఎలాగైనా కానీ బయటకు వస్తుంది. దాంతోపాటు కేరళ వాళ్ళు చేస్తే కేరళలో ఎవరైతే ఈ టీం లీడర్ ఉన్నాడో రోషన్, అతనిపై దాదాపు 21 కేసులు ఉన్నాయి. ఎవరైతే నాగేశ్వరుడు పార్టిసిపేట్ అతనిపైన దాదాపు ఒక 8 కేసులు సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, వేరే కేసులు ఉన్నాయి. ఎడ్విన్ అనే అతని మీద కేసు ఉన్నాయి. ఎడ్విన్ అనే అతనిపైన ఇందులో ప్రధాన ముద్దాయి ఇప్పుడు అరెస్ట్ కాపిన ముద్దాయి పైన రాప్తార్లో డెకాడ్ కేసులు ఉన్నాయి, మదురైలో కేసు ఉంది. వీళ్ళంతా గ్రూప్స్ ఏర్పడి చాలామంది కేరళ గ్యాంగ్స్ ఈ ఆన్ అగ్రిమెంట్ మీద ఇక్కడ వచ్చి నేరాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనివల్ల వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అవుతున్నాము, మళ్ళీ మీడియాకు వాటికి ఇదవుతుంది, ఏదో రకంగా వచ్చి అతనితో రాజీ కావాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కంప్లైంట్తో రాజీ కావాలని చెప్పేసి ఆ కంప్లైంట్ రాజీ అయ్యే క్రమంలో వాళ్ళ మధ్యవర్తులు చిక్కగా పెట్టుకొని చేసుకుంటే మాకు కరెక్ట్ సమాచారం వచ్చి మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీం వెళ్ళి 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 22 lakhs క్యాష్ను రికవర్ చేశారు. అట్లాగే వాళ్ళ దగ్గర నుండి ఐడి కార్డ్స్, తర్వాత 4 ID కార్డ్స్, యూనిఫామ్, హ్యాండ్ కప్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 3 vehicles పట్టుకోవడం జరిగింది. 6 vehicles 3 vehicles పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు స్టే చేసిన ప్రాంతాల్లోనూ, వాళ్ళు తిరిగిన ప్రాంతాల్లోనూ, ఆ టోల్ గేట్లోనూ అన్నింటిలో చాలా విషయాల మటుకు మనం సీసీ కెమెరాల ద్వారా సమగ్రమైన దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోన్లు సీసీ సందర్భంగా చూస్తే వాళ్ళ ఫోన్లలో వాళ్ళ సెల్ఫీలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళతో ఉన్న వీడియోస్ తీసుకున్నారు. దీనిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు తర్వాత వాళ్ళ ఫోన్లు ల్యాబ్కు పంపించి వివరాలను సేకరించి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఉంటుంది.